చెప్పాలన్నా ప్రజాస్వామ్యం కాపాడుతున్నామని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మీ ఇంటి చుట్టే పదుల సంఖ్యలో 3 రోజుల నుంచి పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. మీరేమన్నా తీవ్రవాదా? లేకపోతే ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటి అసలు ఏం చెప్తారు? అయితే శుక్రవారం రోజు నేను ఖమ్మం పోయినా. హ్మ్. అక్కడ ఇండ్లు కోల్పోయినా. అక్కడికే సూర్యాపేటకొచ్చి నిరుద్యోగులతోని మీటింగ్ పెట్టినా. హ్మ్. పెట్టి అక్కడ ఈ అన్ని సమస్యలు చూసిన తర్వాత హ్మ్. రాహుల్ గాంధీ గారు రెగ్యులర్‌గా యూపీకి, బీహార్‌కు హ్మ్. వాళ్ళు ప్రభుత్వం లేని దగ్గర ఈడ ఇండ్లు కూలగొడుతుండ్రు. హ్మ్. ఈడ జనాన్ని చంపుతున్నారు అని రకరకాలుగా ప్రియాంక గాంధీ గారు ఇద్దరు అక్కడికి పోతా ఉంటారు. వాళ్ళు పోలీసులు అక్కడ అడ్డుకుంటారు. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అవును. ఇయాల తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం ఉంది గదా! మరి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండు. ఈరోజు ఇండ్లు కూలగొడతా ఉండు. హ్మ్. ఈరోజు వాళ్ళ బతుకులు ఆగం చేస్తుండ్రు. ఆ! హ్మ్. నిరుద్యోగులకు మాటిచ్చి మాట తప్పిండ్రు. హ్మ్. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు దాదాపు 20,500 మంది ఇప్పటికీ నాకు తెలిసి 22,000 మంది ఇంకో 1,500 మంది అయ్యిండ్రు ఈ 2 నెలల్లో. హ్మ్. జనవరి, ఫిబ్రవరిలో కలిపి. కాబట్టి దాదాపు 22,000 మంది రిటైర్డ్ అయ్యిండ్రు. హ్మ్. ఇయాల్టి వరకు వాళ్ళ బకాయిలు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా ఇంకొక ఆహ్, పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన ఇంకొక ఆయన కూడా ఇప్పుడు చనిపోయిన పరిస్థితి. హ్మ్. కాబట్టి ఇంతమంది చనిపోతా ఉంటే కూడా హ్మ్. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నది. ఇది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అనుకోని రాహుల్ గాంధీ గారు కలిసి ఒక హ్మ్. వినతి పత్రం ఇద్దామని ఇగో ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్‌గా చచ్చిపోయిండు ఇప్పుడే. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి. పోలీస్ డిపార్ట్‌మెంట్ మొన్న రిటైర్డ్ అయ్యిండు. ఓకే. హ్మ్. అర్థమైందా? హ్మ్. కాబట్టి ఇంత ఘోరంగా చనిపోతా ఉండ్రు. ఈయన వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ల రిటైర్డ్ అయ్యిండు. సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీసు రేతకుల బుచ్చిరెడ్డి. హ్మ్. బుచ్చిరెడ్డి ఈయన పేరు. హ్మ్. ఇప్పుడే చనిపోయిండంట హైదరాబాద్‌లోనే. ఓకే. కాబట్టి కొద్దిసేపు క్రితం. అయితే ఇట్లా ఈయనతోని 76 నంబర్ ఈయనది. హ్మ్. ఇప్పటివరకి చనిపోబట్టి. ఇప్పుడు ఈయన 76 నంబర్. నేను నంబర్స్ ఇస్తున్నా చనిపోయినోళ్ళకు. నా దగ్గరకొచ్చినోళ్ళకు. హ్మ్. హ్మ్. ఇది 76 76 మర్డర్స్. హ్మ్. ఇయాల రాహుల్ గాంధీ గారు వస్తుండు. ఇయాల ఇంకో రిటైర్డ్ ఎంప్లాయీ మరణించిండు. అవును. అర్థమైందా?